5 హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ? ఇదే రాహుల్ గాంధీ గారు కూడా అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు. అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు. కరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరిచ్చిన హామీలు ఏమైనాయి? తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ